హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకునే ముందు ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సత్యం పార్క్లో పిల్లలకు పాఠాలు చెప్పడానికి పనికి ఒప్పుకుంటాడు. అయితే ప్రభావతి సత్యం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంకా రాకపోయేసరికి ప్రభావతి చాలా కంగారు పడిపోతూ ఉంటే, నువ్వు గుమ్మం దగ్గరే చూడకు, వచ్చిన అతను అట్నుంచి అటే వెళ్ళిపోతారు అని బాలు అనడంతో ఇంకా ప్రభావతి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా ఇంతలో సత్యం ఇంటికి రానే వస్తాడు. వచ్చారా? ఒక్కొక్కరికి ఎంత ఇస్తారేంటి? మీకు అసలే మొహమాటం కదా, మీ ఫీజు నన్ను మాట్లాడమంటారా? అయినా పిల్లలకు ఎన్ని రోజులు కథలు చెప్తే 3 లక్షలు అవుతాయి అని ప్రభావతి అనడంతో, ఎంత వచ్చినట్టే కదమ్మా, ఖాళీగా ఉండడం కంటే ఈ వయసులో నాన్నకి పని చేయాలన్న ఆలోచన వచ్చింది అని రవి అంటాడు. నిజానికి రిటైర్ అయిన వాళ్ళు సర్వీస్ మొత్తం కష్టపడ్డారు కాబట్టి రెస్ట్ తీసుకోవాలనుకుంటారు. కానీ అంకుల్ అలా కాదు, ఆంటీ అప్పు తీర్చడానికి కష్టపడుతున్నారు అని శృతి అంటూ ఉంటే, కథలు చెప్పడమే కదా చాలా ఈజీ పని అని మనోజ్ అంటూ ఉంటే, నువ్వు పార్కులో ఖాళీగా పడుకునేవాడివి, కానీ నాన్న నీలా కాదు, అదే పార్కులో ఎంతోమంది పిల్లలకు జ్ఞానం వచ్చేలా చేస్తున్నాడు. నువ్వు కూడా ఆ పిల్లలతో పాటు కూర్చొని కథలు వింటే నీకు కూడా జ్ఞానం వచ్చేది అని బాలు అక్కడికి వస్తాడు. రే, కథలు చెప్పమంటే నువ్వు చెప్పే కథలు కాదురా అని రవి అంటాడు. జీవితంలో పైకి వచ్చే కథలు, మంచి వాళ్ళెవరో చెడ్డ వాళ్ళెవరో మిత్రువులెవరో శత్రువులెవరో చెప్పే కథలు, ఇలా ఎన్నో ఉంటాయి. ఏం నీతి కథలు మాస్టారు, మీ గురించి నేను సరిగ్గానే చెప్పానా అని బాలు అంటూ ఉంటే, చాలామంది అంటూ ఉంటారు కదా మా నాన్నే హీరో అని, నాకు కూడా హీరోనే అన్న బాలు మాటలు సత్యం గుర్తు చేసుకుంటూ కంట తడి పెట్టుకుంటూ ఉంటాడు. ఏ నాన్న అలా ఉన్నావు, వడదెబ్బగానే తగిలిందా, అంతసేపు మాట్లాడడానికి కష్టంగా ఉందా అని బాలు అడుగుతూ ఉంటే, కష్టంగా ఉందిరా, కానీ నీ కష్టార్జితాన్ని నా కష్టార్జితంగా చెప్పుకోవాలంటే మనసుకు చాలా కష్టంగా ఉందిరా అంటూ సత్యం బాలుని హగ్ చేసుకుంటూ కంట తడి పెట్టుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు. ఏమైంది నాన్న, నాన్న ఏమైంది అని బాలు అడుగుతూ ఉంటే, మా నాన్న నీ కొడుగ్గా పుడతాననేవాడ్రా, ముగ్గురులో మా నాన్నని వెతుక్కోవాలని చూసినప్పుడు వల్ల ఆయన పోలికలో కనిపించేవి, కానీ ఆ మనసు నా మనసుకు కనిపించేది కాదు. అప్పుడప్పుడు నీ వల్ల మా నాన్న మళ్ళీ పుట్టేవాడు అనుకునేవాడిని, కానీ ఇప్పుడు మళ్ళీ నమ్మకంగా అనిపిస్తుంది, మా నాన్న మళ్ళీ పుట్టాడు. నాన్నకే నాన్న, ఈ వయసులో మీ నాన్న కష్టపడకూడదని, నీడను కూర్చోవాలని, కష్టం లేని పని అయి ఉండాలని నాకు ఒక పని కల్పించి ఆ పనికి నువ్వే డబ్బులు ఇప్పిస్తున్నా. ఎందుకురా ఇంత ప్రేమ అంటే? నేనా ఏం చేశానురా నిన్ను? నా కోసం నువ్వు చాలా చేసావు, నీకోసం నేనేం చేశానురా అని సత్యం కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే, అమ్మ ప్రేమ కూడా నువ్వే చూపించావు కదన్నా, అమ్మ దూరం పెట్టినా నువ్వు నన్ను దగ్గరకు తీసుకున్నావు. ఏం చేశానంటావేంటి నాన్న? నువ్వు ఉన్నావు గనుకే నేను ఈ ఇంట్లో ఉన్నాను, నువ్వు ఉండడం వల్లే నేను ఈ లోకంలోకి వచ్చాను, నువ్వు ఉన్నావు గనుకునే నన్ను ఒక కొడుగ్గా ఒక తమ్ముడుగా చూడని ఇంట్లో ఇది నా ఇల్లే అని నమ్ముతూ తిరుగుతున్నాను. నువ్వేం చేసావని నేను ఏనాడు అడగలేదు నాన్న. పెళ్లికి ముందు నేను ఆలస్యంగా వస్తే నా కోసం కాచుకొని కూర్చునేవాడివి, నేను తాగొస్తే అన్నం పెట్టి పడుకోబెట్టి తెల్లవార్లు చేవట్లు పెట్టేవాడివి. నువ్వున్నావు కనుకనే, ఎదురు చూస్తావు కనుకనే ఇంటికి రావాలనిపించేది. నువ్వు మందులిస్తావన్న భయం ఉండడం వల్లే చెడు సావాసాలు పట్టకుండా బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటున్నాను, బతకడం నేర్చుకున్నాను. అమ్మ స్థానము నీదే, నాన్న స్థానము నీదే. ఎవరో తప్పు చేస్తే నీ కష్టార్జితమంతా బూడిద పాలు చేస్తే, ఎవరో పొరపాటు చేస్తే నీ పరువు ప్రతిష్టలన్నీ పోగొట్టి ఇప్పుడు పూలదండలో దారంలాగే కనపడకుండా మమ్మల్ని అందరినీ కట్టించావు కదన్నా. మా కోసం నీ జీవితాంతం దారిపోసావు. ఇంకా నువ్వు ఏం చేయాలి నాన్న? ఇంత చేసి కూడా నా వల్ల నువ్వు మళ్ళీ పనిచేసి ఆ జీతం తెచ్చి అప్పు తీరుస్తానంటే నేను తట్టుకోలేకపోయాను నాన్న అని బాలు అంటూ ఉంటే, లేదురా, పని చేయడంలో ఆనందం చూశాను, కానీ ఇంకా నీ డబ్బుని నా జీతం అనుకునే స్థితిలో నేను లేను. నీ అప్పు తీర్చాలనేది సాకు మాత్రమేరా. నీలాంటి కొడుకుని కన్నందుకు, నేను తండ్రి స్థానంలో ఉన్నందుకు నన్ను గర్వపడేలా చేయడం నాకు తృప్తిగా ఉంది అంటూ సత్యం అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతాడు. మా నాన్న పిచ్చి కానీ ఆయన ఏమైనా ఐఏఎస్ అయ్యాడా? ఈ వయసులో ఆయనకి సెక్యూరిటీ గార్డు ఉద్యోగం తప్ప ఏం దొరుకుతుంది అని మనోజ్ అంటూ ఉంటాడు. ఇంకా ప్రభావతి మనోజ్ దగ్గరికి వచ్చి చెంప పగలు కొట్టి, ఏమన్నావురా సచ్చినుడా, వాడికి నాకు ఒక్క క్షణం కూడా పడదురా, కానీ కన్న తల్లిని ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడో వాడిని చూసి నేర్చుకో. నేను చేసిన తప్పుని అప్పుని తీర్చడం కోసం నా భర్త ఈ వయసులో కష్టపడతాను అంటుంటే ఎగతాళి చేస్తావా? చెప్పు తెగేదాకా కొడతా.
ఓరకుక్క అంటూ ప్రభావతి మనోజ్ని అక్కడి నుంచి నెట్టేసి వెళ్ళిపోతుంది. సత్యం మాటలకు మీనా చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.